నిన్న పవన్ కళ్యాణ్ స్పీచ్ గంట స్పాట్ సాగింది. అవునండి, చూసా ఉంటారు కదా. ఏంటంటే మీకు బాగా నచ్చిన అంశం అంటే పాయింట్ ఎక్కడ నచ్చింది మీకు బాగా? రాజకీయాలు చాలా అన్యాయమైన పరిస్థితిలో, చాలా ఘోరంగా ఉంటున్నటువంటి పరిస్థితిలో ఆయన కోరుకున్నది నూతన రాజకీయం. నేను గమనించింది ఏంటంటే కొత్త రక్తం రావాలి, కొత్త వాళ్ళు రావాలి, మంచి మనస్సుండి సహాయం చేసే గుణం ఉన్న నాయకుల్ని మనం తయారు చేసుకోవాలి. అప్పుడే ఈ రాష్ట్రమైనా దేశమైనా సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతుంది. అంతే తప్ప ఇప్పుడు ఈ కుళ్ళిపోయి బురద రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులందరూ మారిపోవాలి, వీళ్ళని పారద్రోలాలి అనే పాయింట్ మీద మంచి స్పీచ్ మాత్రం చాలా బాగా ఆయన ఒకటి ఎత్తుకున్నాడు. ఈ రెండు రాష్ట్రాల్లో ఒక 100 మంది నిజాయితీ గల నాయకులను తయారు చేసుకోవాలి, 100 మంది మాట్లాడే గట్స్ ఉన్న నాయకులను తయారు చేసుకోవాలి, వాక్చాతుర్యంతో 100 మందిని ఆకట్టుకునే నాయకులను తయారు చేసుకోవాలి, ప్రజాసేవకు అంకితమైనటువంటి మనుషులను నాయకులను తయారు చేసుకోవాలని చెప్పి ఆయనలోనూ ఉన్నటువంటి ఆవేదన, అసలు ఈ రాజకీయాలు ఇంత నీచంగా తయారయ్యాయా, దీన్ని మార్చాలనే ఒక ఆలోచన ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు ఆ స్పీచ్లో. ఎందుకంటేనండి నూతన ఒరవడి కావాలంటున్నాడు. ఎలాగా? దోపిడీ లేని వ్యవస్థ కావాలి, కరప్షన్ లేని వ్యవస్థ కావాలి, దేశాన్ని బాగు చూసే దిక్చూసిలాగా ఆలోచించేటటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని ఆయన తపన వ్యక్తం చేశాడు. ఎందుకంటే ప్రతి ఒక్కడూ వచ్చిన రాజకీయ నాయకుడు కొద్దిగా ఆస్తితో వచ్చి వాడు చూపించింది ఒక 100 కోట్లు 50 కోట్లు చూపిస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ కూడా 1000 కోట్ల ఆస్తిపరుడు అయిపోతున్నాడు గెలిచిన తర్వాత. రాజకీయాల్లో విపరీతమైన దోపిడీ ఆయన అర్థం ఏంటంటే రాజకీయాలు అడ్డు పెట్టుకుని చాలామంది దోపిడీ చేస్తున్నారు అనే ఆలోచనలో ఉండిపోయాడు. తర్వాత ధర్మం గురించి బాగా ప్రచారం చేస్తే ప్రతి మనిషి కూడా ఒక మంచి వ్యక్తిగా మారతాడు. మంచి వ్యక్తిత్వం ఉంటే ఆ దేశం బాగుంటుంది, ఆ రాష్ట్రం బాగుంటుంది, ఆ ఊరు బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నాడు. ఆయనలాగా ఆలోచించేవాళ్ళు మరి ఎంతమంది ఉంటారో, ఎంతమంది తయారు చేస్తారో తెలియదు. కానీ నిజంగా అలాంటి నాయకులు వస్తే మాత్రం దేశం బాగుపడుతుంది, రాష్ట్రాలు కూడా బాగుపడతాయి. అలా రాజకీయాన్ని మార్చగలిగితే. సో అంటే సనాతన ధర్మాన్ని వెనకేసుకుంటూ వచ్చారు. ముందు నన్ను కమ్యూనిస్ట్ అన్నారు, ఒక ఆంగ్ల పత్రిక నన్ను లెఫ్ట్ రైట్ సెంటర్ అంటూ కూడా విమర్శించింది అని చెప్పి దానికి క్లారిఫికేషన్ ఇచ్చారు. అంటే సనాతన ధర్మాన్ని నేను ముందు నుంచి పాటించాను, నా చిన్నప్పుడే అయ్యప్ప మాల వేసుకుని తిరిగాను, కాషాయ బట్టలు ధరించి ఫోటో కూడా ఉందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఎలా అనిపించింది? నాగబాబు గారుని చిరంజీవి గారు బ్లాక్ డ్రెస్ అంటే వాళ్ళు అయ్యప్పలు. గురుస్వామి అయ్యాడు, అంతకు ముందే అతను ఎప్పుడో సనాతన ధర్మంలో ఉన్నాడు. ఆయన ఎల్లో డ్రెస్ వేసాడు కదా, అప్పుడు అంతే. అర్థం ఏంటి? అప్పటికే గురుస్వామి అయిపోయాడు. అంటే వీళ్ళిద్దరికంటే ముందే స్వామిమాల వేసాడు, చాలా సంవత్సరాలు వేస్తేనే గురుస్వామి అవుతాడు. కాబట్టి ఆయన ఎప్పుడో సనాతన ధర్మంలో ఉంటాడు. అతను చెప్పుకోవాల్సిన అవసరం ఉందండి. నేను సనాతన ధర్మం ఈవేళ ఈయన రాజకీయంగా ఉన్నాడు కాబట్టి దీన్ని కొంచెం ప్రచారం ఎక్కువ అవుతుందంటే. ఆయన ఎప్పుడూ ఉన్నాడు, ఎప్పుడు కూడా దైవ సేవలోనే ఉన్నాడు ఆయన. అంటే చేగువేరా ఒక డాక్టర్గా ఉండి ప్రజల కోసం పోరాటం చేశాడు కాబట్టి ఆ స్ఫూర్తి తీసుకున్నాను తప్ప నేను కమ్యూనిస్ట్ని కాదు, అవును, నేను సనాతన ధర్మం పాటించేవాడిని అని చెప్పి అన్నారు. అది క్లారిఫికేషన్ ఇచ్చినట్టేనా? క్లారిటీ వచ్చిందంటారా జనాలకి? ఖచ్చితంగా క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఆయన ఒక్కో వ్యక్తిలో ఒక మంచితనాన్ని తీసుకున్నాడు, ఒక్కో నాయకుల్లోని ఒక్కొక్క మంచితనాన్ని తీసుకున్నాడు, ఒక స్వామిలోని ఒక మంచితనం తీసుకున్నాడు. అలాంటివన్నీ పోగొట్టి ఒక వజ్రంలో తయారు చేసుకుని ఆ రకంగా నడిచాడు కాబట్టి అతను సంపాదించిన సొమ్మంతా కూడా పేద ప్రజలకు ఇచ్చేశాడు, పేద ప్రజల కోసం దానం చేశాడు. మరి అలా దానం చేసిన రాజకీయ నాయకులు ఇప్పట్లో ఎవరు ఉన్నారు? కాబట్టి సన్మార్గంలో నడిచినటువంటి వాడు ఎవడైనా కానీ, సనాతన ధర్మంలో నడిచినటువంటి ఎవడైనా కానీ ఖచ్చితంగా సేవా మార్గంలో ఉంటాడనే నమ్మాడు ఆయన. కాబట్టి ఆ విషయాలన్నీ బయటికి చెప్తున్నాడు. ఈవేళ వీళ్ళు మన ఏడుపు ఎందుకంటే పవన్ కళ్యాణ్పై పడి ఏడడం ఎందుకంటే పవన్ కళ్యాణ్ విశ్వవ్యాప్తం చేసేస్తున్నాడు సనాతన ధర్మాన్ని. వీళ్ళు ఎవరైనా ఇతర మతాల వాళ్ళు అందరూ ఏడరు. కొంత స్వార్థపరులు, కొంతమంది నిరుద్యోగులు అంటే రాజకీయ నిరుద్యోగులు, అలాంటి వాళ్ళు ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళపై ఎడుతుంటారు. అంటే ఇంకోటి హిందీ భాష కావాలని చెప్పి హిందీ భాష మీద కూడా కామెంట్స్ చేశారు. స్టాలిన్కి వ్యతిరేకంగా అంటే తమిళ్ కూడా జరుగుతుంది కదా, అది హిందీ లాంగ్వేజ్ ఇప్పుడు మోడీ గారు 3 లాంగ్వేజ్లు పెట్టాలంటున్నారు కదా, త్రిభాషా విధానం. అది ఓకే అంటారా? పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పెట్టాలండి. మన దేశంలో ఎక్కడికన్నా వెళ్ళి ఏ పని చేసుకోవాలన్నా హిందీ కావాలి ఫస్ట్. ఇప్పుడు మన సొంత భాష, మన మాతృభాష తెలుగైనప్పటికీ
మనకి హిందీ కావాలి. చదువుకునే నేర్చుకుంటే తప్పేంటన్నాను. సన్నాసి గోలు కాకపోతే ఇదంతా 3 భాషలు ఇంగ్లీషు కావాలి, ఇంటర్నేషనల్ వెళ్ళాలంటే ఇంగ్లీష్ కావాలి, మన దేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళాలంటే హిందీ కావాలి, మన రాష్ట్రాల్లో ఉండాలన్నా మన రాష్ట్రాల్లో మన హైదరాబాద్లోనే చాలా వరకు హిందీ కావాలి. ఎక్కువ పర్సెంట్ నేను ఓల్డ్ సిటీ కానీ ఇటు రెహమత్ నగర్ ఇక్కడికి వెళ్తేనే బోల్డ్ హిందీ కావాలి, కొంతమంది తెలియదు ఇప్పటికీ కూడా. మరి అలాంటప్పుడు హిందీ నేర్చుకుంటే తప్పే ఉంది, మన బిడ్డలు హిందీ నేర్చుకుంటే తప్పే ఉంది. హిందీ అనేది అసలు ఎందుకు బలవంతంగా ఎందుకు రుద్దుతున్నారు అనుకోవాలి. అంటే కొంతమంది బీజేపీకి అనుకూలంగా మాట్లాడడం కోసం ఇలా చేశారు, ఆయన అభిప్రాయం అందుకోసం దీన్ని కెలికారని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే హిందీ నేర్చుకుంటేనో బీజేపీ చేయి అంటాడా? తెలుగు తక్కువ సమాధానాలు ఇవన్నీ అని ఎవడంటాడండి? ఇప్పుడు హిందీ నేను నేర్చుకున్నాను అనుకో, బీజేపీ చేయండి ఎందుకంటా, జనసేనకి చేయి అంటా. కానీ నా ఇష్టం అది. నాకు హిందీ నేర్చుకోవడం సంతోషం, ఎందుకంటే ఇక్కడ కాబట్టి ఇంకో రాష్ట్రం వెళ్ళి బతుకుతాను నేను. హిందీ కంపల్సరీ. ఏ రాష్ట్రమైనా మన తెలుగు రాష్ట్రాలకు హిందీ కూడా వచ్చి హాయిగా బతుకున్నాడు. హిందీ తెలుసు కాబట్టి, మనకు కూడా కొంచెం తెలుసు కాబట్టి, అంతే తప్ప ఎలాంటి చేతగాని మాటలు మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? 3 భాషలు నేర్చుకోండి. మాతృభాష కన్నతల్లి కళ్ళలాంటి వాడు ఆ భాష ఉండాలి. ఆ భాష వద్దని చెప్పలేదు కదా. ఇది నేర్చుకోమని చెప్తే ప్రకాష్ రాజు లాంటి ఒక వ్యక్తి మళ్ళీ ట్వీట్ చేశాడు. ఆయనకి ఎవరైనా చెప్పండి, అరే నువ్వు నేర్చుకోరా బాబు, ఫస్ట్ నువ్వు ఎదుటి మనిషి గురించి చెప్పేటప్పుడు నువ్వేం చేస్తున్నావో చెప్పుకో, అది నేర్చుకో. పనికిమాల మాటలు మాట్లాడితే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు నువ్వు, ప్రకాష్ రాజ్. ఓకే, అయితే హిందీ భాష ఉండాలని అంటారు కదా? ఖచ్చితంగా ఉండాలండి. నేను మా పిల్లలకి, నాకు హిందీ రాదు సరిగా. హైదరాబాద్ వచ్చి నాకు 20 సంవత్సరాలైనా ఏదో కొద్దిగా వచ్చు, కానీ హిందీ రాదు. నేను చిన్నప్పుడు అనేవాడిని, చిన్నపిల్లప్పుడు, అమ్మ హిందీ వాళ్ళతో ఎక్కువ మాట్లాడండి, ముస్లిమ్స్తో ఎక్కువ మాట్లాడండి, ఎందుకంటే మనకి హిందీ రావాలి, హిందీ మెయిన్. వాళ్ళు ప్రకటించకుందే మా పిల్లలకి నేను ప్రకటించా, ఏమని? హిందీ నేర్చుకోవాలని ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా బతుకుతారు, రేపు మేము ఉంటాం, లేకపోతే పోతాం. అంటే అది రుద్దడం కాదంటారు హిందీని? రుద్దడం ఎందుకు అవుతుందండి? ఇప్పుడు ఉన్న సమయంలో నేర్చుకునేది. ఇప్పుడు నీకేం బలవంతంగా హిందీలో చెప్పట్లేదు కదండి. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఇంకో భాషను నేర్చుకోవడం అంటే ఉన్న సమయం సద్వినియోగం చేసుకోవడం, అంతే కదా. ఇప్పుడు మన ఢిల్లీ వెళ్ళాలా, మనం ఏ భాషలో మాట్లాడాలి? బాంబే వెళ్ళాలి, ఏ భాషలో మాట్లాడితే మన సమాధానం వస్తుంది? సో ఎందుకు హైదరాబాద్లో కూడా హిందీ కావాలండి 100%. అది తెలుసుకోవాలి ఫస్ట్ ఎవడని. కానీ ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.